వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ నాయకుడే దేవుడని భావించి కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు అనుభవిస్తున్న గౌస్ బాయ్ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, మీ యొక్క తల్లిదండ్రుల నేపథ్యం, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నా యొక్క విద్యాభ్యాసం వచ్చేసి ఖమ్మంలోనే జరిగిందమ్మా. ప్రైవేట్ స్కూల్ వెంకటేశ్వర విద్యాలయం అని చెప్పేసి ఇక్కడ కబ్జా బజార్లో ఉండే జీవి మాల్ బ్యాక్ సైడ్. నేను 10th డిస్కంటిన్యూ అయితే దాంట్లో మనం చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయాలంటే కొద్దిగా ఇష్టంగా ఉండేది. అట్లానే నేను చదువుకుంటూ మా అమ్మ నాన్నగారు కూడా దాంట్లో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మా నాన్నగారు ఫ్రూట్స్ వ్యాపారం చేసేటోళ్ళు అక్కడ కబ్జా బజార్లోనే. అట్లానే మన అంచెలంచెలుగా మనం పార్టీ స్కూల్స్ లైఫ్ అయిపోయిన తర్వాత నేను ఒక వర్క్ షాప్ కూడా ఉండే నాకు. దాని తర్వాత చిన్నగా పార్టీలో ఎక్కువ తిరగడం అట్లా అలవాటైంది. ఓకే సార్, మీకు వెండదండుగా నిలబడ్డ నాయకుడు ఎవరు? నాకు వెన్నుదండగా వచ్చేసి అమ్మ, మనం అయితే మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని చూసి కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పాత్ర పోషించాలి. ఈ పార్టీ మనకు ఈ భారతదేశంలో ఏదైనా పార్టీ ఉందంటే అది హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరినీ తీసుకొని నడిపే పార్టీ అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా అంటే ఆ రోజు నుంచి నేను సోనియా గాంధీని ఎక్స్ప్రెషన్గా తీసుకొని మరి లోకల్గా మనం బట్టి విక్రమార్క గారు, మల్లు బట్టి విక్రమార్క గారు, ఆయన గారికి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం పార్టీలో నడవటం చేసాం. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఎన్నలేని పోరాటాలు చేసుకుంటా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మనం బట్టి గారిని ఎక్స్పీరియన్స్ తీసుకొని వారితో పాటు మనం ప్రయాణం చేయడం జరిగింది. ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ వెనక అడుగు వేయకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుకుంటా పార్టీ కోసం పనిచేసిన దాంట్లో మనం నడిచినాం. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీలో మీరు ఏ పదవులు చేశారు? నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చేసి అమ్మ ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను 2000 నుంచి పార్టీలో యాక్టివ్గా చేస్తూ ఉన్నాను. నేను NSUI యూత్ కాంగ్రెస్ దాంట్లో నుంచి మొదలుపెట్టి డిస్ట్రిక్ట్ మైనార్టీ సెల్, టౌన్ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు 38 డివిజన్కి ఇప్పుడు డివిజన్ అధ్యక్షునిగా, ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం డిస్ట్రిక్ట్ సేవాదళ చైర్మన్గా నేను పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నాను. 2023 నుంచి డిస్ట్రిక్ట్ సేవాదళగా పార్టీలో ఏ పని అయినా కూడా, ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా, ఎంత దూరం అయినా పోయి, అది ఏ ఎలక్షన్ అయినా పర్లేదు, ఎంపీ ఎలక్షనా, ఎమ్మెల్యే ఎలక్షనా, లేకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లా, బై ఎలక్షన్సా, ఏమొచ్చినా కూడా పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం తిరిగి చేసే మనస్తత్వం. ఎందుకంటే పార్టీ అంటే అభిమానం. ఆ పార్టీ కోసం మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఓకే సార్, భవిష్యత్ కాలంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు సార్? ఇప్పుడు భవిష్యత్ కాలంలో పార్టీ అనేది తప్పకుండా మనకు ఏదో ఒకటి ఇస్తుందని పూర్తి నమ్మకం ఉంది. బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో. ఎందుకంటే కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక న్యాయం చేయాలనేది పైనుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి ఉన్న ఆదేశాలు. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ గారు కూడా ఏదైతే పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేయాల ముందు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నాకు కూడా ఇప్పుడు నేను ఒక డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ అని అడుగుదామని నేను అడిగాను. ఆల్రెడీ నా లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చాను బట్టి గారికి, తుమ్మల గారికి, పొంగులెట్టి గారికి, మరియు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న దుర్గాప్రసాద్ గారికి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న జావీద్ గారికి, అందరికీ లెటర్ ప్యాడ్ ఇస్తే వాళ్ళు కూడా సానుకూలంగా నన్ను స్పందించి తప్పకుండా నువ్వు కష్టపడ్డావు, నీ యొక్క మాకు తెలుసు కాబట్టి పనితనం, తప్పకుండా మేము పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాబట్టి నాకు డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ ఇస్తే నాకు బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాను. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నాకు 38 డివిజన్ నుంచి కార్పొరేటర్ సీటు కూడా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం మీరు ఎంత కష్టపడ్డారు? ప్రతిపక్షంలో చూడమ్మా, మనం 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీ అరాచక పాలనలో ఎంతోమంది మనం ఎన్ని ధర్నాలు, ఎన్ని జయంతిలు, ఎన్ని వర్ధంతులు, ఎక్కడ రాస్తారోకోలు ఏమేమి చేశామంటే మా మీద అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని లాఠీ దెబ్బలతో కొట్టారు, మా మీద కేసులు బనాయించేసి తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఇలాంటి ఎన్నో చేసినా కూడా ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా భట్టి గారి నాయకత్వంలో అప్పుడు సిఎల్పి నాయకులు భట్టి గారు,
అలాగనే మనం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారు మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జావీద్ గారు వీళ్ళందరి సారథ్యంలో మా అంతా ఒక టీమ్గా ఏర్పడి అంచెలంచెలుగా పనిచేసుకుంటూ ప్రతి గడప తిరిగి అసలు అధికారంలో ఉన్న అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ప్రజలకు ఏం వాగ్దానం చేసింది, ఏం మోసం చేస్తా ఉన్నది దాని గురించి వివరించి డబల్ బెడ్రూమ్ అని చెప్పారు, అంతా మోసం చేశారు. మిగతా ఏదో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది మోసం చేశారు. కార్పొరేషన్ లోన్లు అని అన్నీ మోసం చేసి వాళ్ళు ప్రతి దాంట్లో స్కీమ్లో ఒక స్కామ్ చేసేయటం, వాళ్ళకి మనం ఎదురుగా నిలబడి పోరాడటం, వాళ్ళు మా మీద కేసులు బనాయించటం, ఇలాంటి చాలా జరిగినాయి. మా మీద దాడులు చేసినా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పార్టీ కోసం అహర్నిశలు రాత్రింబగలు పనిచేసి పార్టీ మాకు రేపు మంచి రోజులు వస్తాయి, పార్టీ అధికారంలో వస్తుందనే దాంట్లో భాగంగా మేము పార్టీ కోసం పనిచేసుకుంటూ వచ్చాము. ఓకే సార్, ఇప్పుడున్న సీనియర్ నాయకుల మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు సీనియర్ నాయకులు అంటే అందరూ మన లోకల్గా వడ్డేబోయి నరసరావు గారు ఉన్నారు, దీపక్ చౌదరి గారు ఉన్నారు, గంగాధర్ తిలక్ గారు ఉన్నారు, మన దుర్గాప్రసాద్ గారు, జావీద్ గారు, ఇంకా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరిలో కూడా నా యొక్క అభిప్రాయం వాళ్ళకి నాకు చాలా మంచిగా స్పందిస్తారు. నేను చేస్తున్న కష్టాన్ని బట్టి వాళ్ళు కూడా గుర్తిస్తారు. నలుగురిలో కూడా వాళ్ళు నా గురించి ఒక మైనార్టీ పరంగా ఇవాళ డిస్ట్రిక్ట్ స్థాయి సేవాదళ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం అంటే చాలా అప్రిషియేట్ చేస్తారు. నాకు వాళ్ళ అండదండలు కూడా నాకు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు చాలా వర్క్ చేస్తారు, చూస్తారు. 24/7 పార్టీ ఆఫీస్కి నేను ఏ రోజు కూడా నేను పార్టీ ఆఫీస్కి పోని రోజు లేదు ఈ రోజు దాకా కూడా. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు మేము పోయినాం. ఇవాళ 2.5 ఏళ్ళు మా అధికార పార్టీ వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క ప్రోగ్రాం కూడా మిస్ కాదు. అది పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అన్నిట్లో పూర్తిగా పార్టీకి టైం స్పెండ్ చేస్తూ నేను పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను. సీనియర్స్లో కూడా అదే అభిప్రాయం ఉంది. మంచి కుర్రోడు, వర్తబుల్ క్యాండిడేట్, పనిచేస్తాడు అనే నమ్మకం వాళ్ళకు కూడా ఉంది. ఓకే సార్, ఇప్పుడున్న 3 మంత్రులకి మీ మీద ఏ అభిప్రాయం ఉంది? ఇప్పుడు 3 మంత్రులు మేమైతే బట్టి గారు ఎమ్మటి ఎక్కువ సుదీర్ఘ ప్రయాణం చేశాం. బట్టి గారు ఎమ్మటి ట్రాక్టర్ యాత్ర, ఎడ్ల బండి యాత్ర, సైకిల్ యాత్ర, పాదయాత్ర ఇలాంటి అనేక రకాలుగా బట్టి గారు కూడా అప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ పిప్పిరి గ్రామం నుంచి 108 రోజులు 1365 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో కూడా మనం పోవటం జరిగింది. దానివల్ల మనం ఇప్పుడు బట్టి గారికి ఆల్రెడీ తెలుసు మనం ఏందో మనం కష్టపడ్డాం కాబట్టి వారు కూడా మాకు మంచిగానే గుర్తిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత కూడా వారికి కూడా మనం ఎలక్షన్లో పూర్తి బాధ్యతగా పనిచేయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారికి 50 నుంచి 55 వేల మెజార్టీతో మనం మైనార్టీస్ అంతా కూడా కలిసి ఒక వన్ సైడ్గా ఓటేసి రేపు ఈ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు బడుగు బలహీన వర్గాలకి పేదలకి మంచి జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటేనే అది అభివృద్ధి అయింది ఖమ్మం జిల్లా అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర కూడా భారీ ఎత్తున పనిచేయడం జరిగింది. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కూడా మంది ఒక మంచి పేరుంది. సేవాదలుగా కూర్రోడు మంచిగా పనిచేస్తాడు. ఎప్పుడు పిలిచినా ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మదిరా నియోజకవర్గం కానివ్వండి, అది పాలేరు నియోజకవర్గం కానివ్వండి, అది ఖమ్మం నియోజకవర్గం కానివ్వండి, వైరా, సత్తుపల్లి అన్ని నియోజకవర్గాల్లో కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ముందు పోయి అక్కడ మనం పనిచేయడం జరిగింది. సేవాదల్ మా క్యాప్స్ ఉంటాయండి, అది పెట్టుకొని నా టీం ఉంటుంది. సేవాదల్ టీం అందరినీ తీసుకొని ప్రతినిత్యం సొంత ఖర్చులు పెట్టుకొని పోవటం, పనిచేయటం పార్టీ కోసం. పార్టీయే మనకు ధ్యేయంగా భావిస్తూ రేపు మాకు భవిష్యత్తు ఉందని చెప్పే ఆలోచనతో పార్టీ కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. 3 మంత్రులు కూడా నాకు మంచిగానే ఎక్కడ ఉన్నా కూడా నాకు స్పందిస్తారు సానుకూలంగా. నెక్స్ట్ మీ గోల్ ఏంటి సార్? నెక్స్ట్ నా గోల్ ఇక అది పార్టీ నిర్ణయిస్తుందండి. నేనైతే పార్టీ కోసం పని చేసుకుంటా పోతూనే ఉన్నాను. నా గోల్ ఒకటే, డిస్ట్రిక్ట్ గ్రంథాలయం చైర్మన్ నాకు ఇస్తే ఇప్పుడు చేస్తున్న నేను సేవల కంటే కూడా ఇంకొద్దిగా మంచిగా సేవలు చేసే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి నాకు గుర్తించి 3 మంత్రులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు, నగర పార్టీ అధ్యక్షులు మరి పైనుంచి మా అందరూ కూడా నాకు ఆశీర్వదించి నాకు డిస్ట్రిక్ట్ గ్రంథాలయం చైర్మన్ పోస్ట్ ఇస్తే ప్రజల్లో ఇంకొద్దిగా ముందుకు పోయి నేను పనిచేయడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షాన నాకు మా 38 డివిజన్ కిలా బజార్లో కార్పొరేటర్ సీట్ నాకు ఇస్తే అక్కడ కార్పొరేటర్గా కూడా నేను గెలవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ స్థానికులే ఒక్క పార్టీ కూడా మారకుండా ఒకటే పార్టీ ఒక జెండాగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ కిలా బజార్ మొత్తంలో అది ఆ గౌస్ ఒక్కటే ఉన్నారని చెప్పి చెప్తారు. వాళ్ళు కూడా చెప్తారు, టికెట్ తెచ్చుకోగానే నీకు దగ్గరుండి మా సొంత డబ్బులతో నీకు గెలిపిస్తాం,
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నువ్వు బీఫామ్ తీసుకురామని చెప్పారు. వాళ్ళ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళతో పాటు కూడా నేను ప్రతిరోజు ఏదైనా వాళ్ళకి పని పడ్డా అక్కడ చిన్న చిన్న సర్టిఫికెట్స్ కావాలన్నా డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్లు, ఆ రేషన్ కార్డులు కానీ ఈ గవర్నమెంట్ తరఫున ఇలాంటివి ఉన్నా కూడా మన అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి నేను ప్రతిరోజు వాళ్ళ సమస్యలు పోయి తెలుసుకొని ఆ పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళలో ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నాకు తప్పకుండా మీ బీఫామ్ తెచ్చుకున్న తర్వాత మా సొంత డబ్బులతో మేము దగ్గరుండి మేము గెలిపించుకుంటాం. యువకుడి కాబట్టి నువ్వు ఉంటేనే ఈ రాజకీయాల్లో ఈ డివిజన్కి కార్పొరేటర్గా చాలా బాగుంటుందని చెప్పి అక్కడ మా డివిజన్ ప్రజలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు బాగా. ఓకే సార్, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీ యొక్క కృషి ఎలా ఉండబోతుంది సార్? కేంద్రంలో ప్రధానమైన అదే మాది గోల్ కూడా. వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం. అక్కడ మనం మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే, మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే, సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నుంచి మొత్తం త్యాగాల కుటుంబం వాళ్ళు కంపల్సరీ ఇక్కడ భారతదేశంలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఇక్కడ ఉన్న ప్రజలకి కానీ భారతదేశంలో సమస్యలు ఎట్లయితే ఎదుర్కొంటూ ఉన్నారో బడుగు బలహీన వర్గాలు, చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగులు వీళ్ళందరికీ కూడా పరిష్కారం చేయాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రావడానికి మనం గతంలోనే పోయినసారి కూడా పూర్తి కష్టపడ్డాం. భారత్ జోడో యాత్రలో కూడా మనం గడప గడపకి తిరగటం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ రాహుల్ గాంధీ గారు కశ్మీర్ టు కన్యాకుమారి దాకా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో కూడా మేము కూడా దగ్గర ఒక 15 నుంచి 20 రోజులు పాల్గొనడం జరిగింది. 4000 కిలోమీటర్లు 150 రోజులు సుదీర్ఘ ప్రయాణం రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసింది. చలి వెనక, వాన వెనక, ఎండ వెనక ఏది అక్కడ పోయిన సమస్యలు కూడా రాహుల్ గాంధీ గారికి పూర్తిగా తెలిసినాయి. ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటా ఉన్నారని తప్పకుండా మాకు కేంద్రంలో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేసిన దాకా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా ఉంటాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయడమే మా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం. ఓకే సార్, పార్టీ కోసం మీరు ఏమేమి పోగొట్టుకున్నారు సార్? పార్టీ కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నా హ్యాబిట్స్ అన్నీ ఒక చదువు కూడా అప్పుడే వెళ్ళిపోయింది. దాని తర్వాత నాకు వర్క్షాప్ ఉండే, అది కూడా పార్టీ కోసమే నేను త్యాగం చేశాను. ఎందుకంటే ఇటు వర్క్షాప్ నడుపుకుంటా అటు పార్టీ కోసం పోతుంటే రెండు ఒక టైంలో చేయలేకపోతున్నాను. కాబట్టి ఇక నేను పార్టీ కోసం చాలా రకాలుగా ఇక నేను ఏదంటే పార్టీ మనకు రేపు అధికారం వచ్చిన తర్వాత మనకు ఏదైనా న్యాయం జరుగుద్ది, తప్పకుండా మనకు మంత్రులు అందరూ ఆదుకుంటారు ఏదో ఒక రకంగా. కాబట్టి పార్టీ కోసం మనం కష్టపడ్డాం, పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాం. పార్టీ కోసం చాలా మటుకు మనం నష్టపోయినప్పటికీ కూడా దానికి ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే పార్టీ ధైర్యంగా పనిచేస్తాను. మన ఒక్కరు నష్టపోవడం కన్నా కూడా ఈ దేశం బాగుపడితే, ఈ రాష్ట్రం బాగుపడితే అనేది చాలా ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పార్టీ కోసం ఇంకా ఎంత నష్టపోయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, పార్టీతో సూటిగా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇక పార్టీతో నేను అదే చెప్తున్నా కదమ్మా, నేను కష్టపడ్డ దానికి ఒక ఫలితం. ఎందుకంటే కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఫలితం దొరుకుతుందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు కాకపోయినా రేపైనా కంపల్సరీ. నేను ఆల్రెడీ 2098 నుంచి మా బాబాయ్ గారు నాకు అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో నేను రావడానికి కారణం ఫస్ట్ మా బాబాయ్ కిలా బజారు అప్పుడు 9 డివిజన్ ఏదో ఉండే, అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా నిలబడ్డారు. ఆ రోజుల్లో నుంచి నేను పార్టీ మీద అభిమానంగా పార్టీకి పనిచేసుకుంటూ వస్తాను. నేను పార్టీలో రావడానికి కూడా కారణం మా బాబాయ్ గారు, వాహిద్ హుసేన్ గారు ఆయన పేరు, ఆయన చనిపోయారు ఇప్పుడు స్వర్గీయులు. అయితే నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తాను అప్పటి నుంచే నేను. కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకుని ఏంటంటే పార్టీకి సూటిగా మాకు పనిచేసినోనికి న్యాయం చేసి పార్టీ కోసం కష్టపడడానికి ఆదుకొని మరి వచ్చే యువతకు కూడా రానున్న మన ఎన్నికలు మన పార్టీ కోసం పనిచేయాలని ప్రజల్లో రావాలని చెప్పి ఎవరైతే యువత అనుకుంటా ఉన్నారో వాళ్ళకు కూడా ఒక భరోసా రావాలంటే పాత కాంగ్రెస్ వాళ్ళకు పనిచేసిన వాళ్ళకి ఒక మంచి పదవులాగా ఇస్తే వాళ్ళకు కూడా రావడానికి అవకాశం ఉంటుందని పార్టీకి నేను తెలియజేస్తాను.
ఓకే సార్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో భాగంగా ఎంతవరకు సక్సెస్ అయింది? 100% అమ్మ. కాంగ్రెస్ పార్టీ మీకు 6 గ్యారెంటీలు ఇచ్చేసి మీకు ఇవాళ మహిళలకి పెద్దపీట వేసింది, మహిళలకి ఉచిత బస్సు ఇచ్చింది, మహిళలకి రేషన్ కార్డులు ఇస్తూ ఉంది, మహిళలకి మీకు 200 యూనిట్ కరెంట్ ఇస్తూ ఉంది, 500 రూపాయలకి గ్యాస్ ఇస్తూ ఉంది, మళ్ళా రైతు రుణమాఫీ ఇస్తూ ఉంది, రైతు భరోసా ఇస్తూ ఉంది. ఇకపోతే మీకు ఎంతో మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తూ ఉంది 200 కోట్లతో ఒక్కొక్క నియోజకవర్గానికి. అలానే మేము చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో చెప్పనవి కూడా చేసుకుంటూ వస్తూ ఉంది. ఇంకా ముందు ఇంకా మాకు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి తప్పకుండా ఆ 2.5 సంవత్సరాలు కూడా మనం ఇంకా మిగతాయి కూడా పూర్తి హామీలు చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు తుమ్మల దగ్గర 3 కోట్ల పైచిలకు రేషన్ కార్డులు మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు అంటే ఒక ఆహార భద్రత కార్డు మాత్రమే కాదు, అది రేషన్ కార్డు అంటే ఒక లైఫ్. అది రేపు ఏ పదవులు ఏ స్కీమ్స్ రావాలన్నా ఏ పథకాలకి అర్హులు కావాలన్నా రేషన్ కార్డు ఉంటేనే దానికి సాధ్యమైంది. కాబట్టి ఆ రేషన్ కార్డులు ఇచ్చి పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది, 2 లక్షలు ఉన్నదానికి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక 10 లక్షలు చేసింది. అలానే పూర్తిగా మనం చేసుకుంటూ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మనం 6 గ్యారెంటీ తప్పకుండా పూర్తిగా ప్రజలలో కూడా. ఓకే అండి, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి డిఎన్బి న్యూస్.